ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా హృదయమునా సాయంత్రమునా హృదయమునా నీ పరిశుద్ధమైన నామమును బట్టి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ఆరాధనలు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ ఘనమైన పరిశుద్ధమైన నామం
నామమునకు ఘనత తెచ్చుకోబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. మంచి తరుణములో ప్రభా అయ్యా మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ప్రభా ఎవ్వరు చేయలేనట్టి గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు జరిగించినందుకు స్తోత్రములు. ఇది వరకు మా జీవితంలో చేసిన గొప్ప మేళ్ళంతటిని బట్టి అయ్యా మీకు కోట్లాది కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటాం. అయ్యా నా తండ్రి నీ ఘననామమును కీర్తిస్తూ నీ మేళ్ళని బట్టి మేము ధ్యానిస్తుంటుండగా అన్ని జనులలో నీ నామము ఘనపరచబడుతుంది గాక. నీకు స్తోత్రములు ప్రభా. ఒక్కొక్కరము ప్రభా నా తండ్రి నీ ఆత్మను నా తండ్రి పొందిన వారమై ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కూడి వచ్చింటుండగా అయ్యా మా మధ్యలోకి మీరు వచ్చినందుకు స్తోత్రములు. అయ్యా మా హృదయంలో ప్రభా నీ ఆత్మను నింపుతున్నందుకు స్తోత్రములు. మిమ్మల్ని గణపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము ప్రభా, కొనియాడుతున్నాము ప్రభా. కీర్తిస్తూ కొనియాడుతున్న ప్రతి బిడ్డలోనికి మీరు ప్రవేశించి ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని ప్రభా సంతోష సమాధానములతో ఈ సమయంలో ప్రభా నింపబోతున్నందుకు నీకు వందనాలు, 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 వందనాలు ప్రభా, వందనాలు. ఇదో ఈ సమయంలో విశేషమైన రీతిలో అయ్యా భవిష్యత్తును బట్టి నీ బిడ్డలు ఏ రీతిగా జీవించాలో అందుని బట్టి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు ప్రభా. నీ దాసులోంచి మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. మీరు మాట్లాడుతుండగా ప్రభా భవిష్యత్తును బట్టి మాకు కావాల్సిన ప్రణాళికలను ప్రభా నా తండ్రి మీరు రూపొందిస్తున్నందుకు స్తోత్రములు. మాకు జ్ఞానము కలగబోతున్నందుకు నీకు వందనాలు. అయ్యా మేమందరము ప్రభా నా తండ్రి నీ పరిశుద్ధ బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ప్రభా నా తండ్రి మేము నా తండ్రి సిద్ధపడి ఉంటుండగా ప్రభా అయ్యా నా తండ్రి మీరు పరిశుద్ధ వాక్కులను కుమ్మరించబోతున్నందుకు నీకు వందనాలు. దీవించండి, నీ కృపతో నింపండి. అయ్యా నా తండ్రి నీ శరణు కోరి అయ్యా నీ కృపా పీఠము దగ్గరికి ప్రభా వచ్చి అయ్యా నిన్ను మహిమపరుస్తూ ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ నిండారులుగా మేలులు పొందుతున్న అనుభవంలోనికి నేను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. దీవించండి, నీ కృపతో నింపండి. పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకిస్తున్నందుకు స్తోత్రములు. నీ ఆజ్ఞ దిగి వస్తుంటుండగా నీ బిడ్డలను వెలిగిస్తున్నందుకు నీకు వందనాలు. సకల అంధకార శక్తులను నిర్మూలిస్తున్నందుకు స్తోత్రములు. సకల విధమైన బలహీనతను తీసివేస్తున్నందుకు వందనాలు. అయ్యా ప్రతి విధమైన వ్యాధిని లయపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం. దీవించి నీ నామమునకు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను నిండారులుగా మీరు ఈ సమయంలో దీవిస్తున్నందుకు మీకు కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములోనికి ఈ ఆరాధన సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 వృత్తాంత గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు స్త్రీలలో ఒక దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. 2 దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం. రెండు దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదివి దేవుని వాక్యాన్ని చదవచ్చు. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పను జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయన ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు పురుషుల్లో ఒక దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము
మొదటి నుండి 5 వచనాల వరకు పురుషుల ఒక దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం నుంచి 5 వచనాలు చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడక అత్యధికముగాను సంతోషించింది. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరింపజేయును. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోనూ మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ స్వాస్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు స్వాస్థ్యమిస్తున్నాను. ఇదియుగాక మొదట ప్రభునకును దేవుని చిత్తమునకును తమ్మును తామే అప్పగించుకునేది. ఇంతగా చేయురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టునో అలాగున దానిలో మీరు సంపూర్ణం చేయనని మేము అతన్ని వేడుకుంటుమి. ఆమేన్. రాకడ సమయములో రామయ్యా రామయ్యా యేసునాథా రామయ్యా రామయ్యా యేసునాథా రామయ్యా యేసునాథా రామయ్యా రాకడ సమయములో కడబోర శబ్దముతో రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుతనే విశ్వాసము నీకుందా యేసుని చేరుతనే విశ్వాసము నీకుందా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి 2024వ సంవత్సరం 5వ నెల చివరి ప్రభుదినంలోకి మనం వచ్చుంటున్నాం. చూసుకుంటుండగా 5 మాసాలు మన యొక్క జీవితంలో మరి ఈ సంవత్సరంలో మనము కొనసాగించి పూర్తి చేయడాన్ని మనం చూసుకుంటున్నాం. దేవుని కృప మన ఎడల విస్తారముగా ఉన్నందున దేవుని యొక్క మేలుతో నింపబడిన వారమై రక్షణలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. మన ఆయుష్కాలం ఎంతో మనము తెలియదు కనుక మనం ప్రభు చిత్తం బట్టి ఆయనలో మనం చక్కగా జీవించవలసిన బద్దులమై విశేషమైన రీతిలో ఒక మనిషి తన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందే అనుభవంలోనికి ఎప్పుడు రావాలి. ఎప్పుడు దేవుని కృపలో మనం జీవించాలి. దేవుని కృపలో జీవించడం అనేది చాలా విశేషమైనది. చాలా మంది దేవుళ్ళను దేవతలను ఈ భక్తితో కొనసాగుతూ కొనియాడుతూ మనమైతే యేసు ప్రభువుని దేవుడుగాను ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించి దేవుని మందిరంలో ప్రభువుని ఎరిగినా ఎరగకపోయినా ప్రతి మానవుడు దేవుడు ఉన్నాడనియో దేవుని దగ్గరికి వెళ్ళి
దేవుని దీవెనలతో మనము నింపబడాలనియు జీవించాలనియు ప్రయాసపడుతూ ఉంటాం. అందులో కొందరు తెలియని దానిని దేవుడని మరి అనుకొని వెళ్ళి తమ ప్రయాసాలు వ్యర్థం చేస్తున్నారు. మరికొందరు తెలిసిన దేవునిని సరిగా అనుసరించలేక వ్యర్థ ప్రయాసాలతో తెలిసిన జీవితాన్ని కూడా దీవెనకరంగా మలుచుకోలేని బలహీనులు కూడా లేకపోయినారు. మరికొందరు అది పనిగా పరిశీలన చేసి దేవుని దీవెనలు పొందడానికి మనం ఏం చేయాలి, సృష్టికర్త మనల్ని పిలిచాడు, రక్షకుడు మనల్ని రక్షించాడు, మనము దేవుని మందిరానికి వెళ్తున్నాం, మన యొక్క విధులేమిటి, మన బాధ్యతలేమిటి, మనం ఏ విధముగా ఆధ్యాత్మికంగా జీవించి ఏ విధముగా దేవునికి ప్రియముగా జీవించి ఏ విధముగా ఆశీర్వాదాలకు దీవెనలకు కారకులుగా మనం నిలబడగలుగుతామని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి దేవుని దీవెనలు పొందుకుంటూ జీవిస్తూ కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 3 రకాలుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒకరు అసలు దేవుణ్ణి తెలుసుకోకుండా దేనినో దేవుడు అనుకుంటూ వారు వారి యొక్క విశ్వాసాన్ని దేని మీద ఉంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు అనుకున్న దానిని దేవుడనియో దాని ద్వారా వాళ్ళకి ఏదో ఒక మేలు దొరుకుతుందనియో వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. రెండవ రకం, యేసు ప్రభు దేవుడనియో దేవునిలో మనం రక్షణలో జీవించాలనియో అనుకుని అందులోకి వెళ్ళి అక్కడ ఉంటున్న వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించలేక ఉంటున్నారే గాని అందులో ఉన్న దీవెనను పొందలేక, మరికొందరు పరిశీలన చేసి సాధ్యమైనంత వరకు వారు దేవుని దీవెనలు పొందడానికి అనువైన జీవితాన్ని కలిగి ప్రభు దగ్గర నుంచి మేలులు పొందుకుంటూ బ్రతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ కోవకు చెందిన వారమో మనం పరిశీలన చేయాలి. మనం ఏ కోవకు చెందిన వారు, ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుడు అన్నప్పుడు దేవుడు అని చెప్పుకునే ప్రతి దాని దగ్గర నుంచి వారు ఏం చేస్తున్నారంటే దీవెనలు పొందుతామన్న నమ్మకంతో అక్కడికి వెళ్తారు. మరి కొందరు దీవెనలు పొందగలుగుతున్నారు, కొందరు పొందలేకపోతున్నారు, ఇబ్బందులు పడిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గుడులు గోపురాల దగ్గరికి వెళ్ళినా లేదా పాత నిబంధన గ్రంథపు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినా లేదు ఇప్పుడు ప్రస్తుతం మందిరాల దగ్గరికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సరే నీకు ఒక బలిపీఠం ఉంటుంది. బలిపీఠం బలిపీఠం దగ్గర తాము తెచ్చినట్టు ప్రతి అర్పణమును అర్పించి తరువాత మ్రొక్కుతూ ఉంటారు. అర్పణములు అర్పించవలసినంటే అవసరత బాధ్యత భక్తుడికి ఉందని మనం గమనించాలి. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ గ్రామానికన్నా వెళ్ళు, చదువు లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళు, లేదా అడవులోకి వెళ్ళు, అడవులో అనారోగ్యంగా జీవించే వ్యక్తుల దగ్గరకు వెళ్ళు, వాళ్ళు కూడా ఒక గుడి, అక్కడ ఒక బలిపీఠం, పువ్వులు ఆకులు వాళ్ళు కలిగినవి వాటన్నిటి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు అనుకున్న దేవుడి దగ్గర ఉంచి వాళ్ళు ప్రసన్నతను పొందడానికి అర్పిస్తారు. ఈ అర్పణ అనేది లేకుండా ఆశీర్వాదం అనేది పొందలేము అనేది చదువుకున్నా చదువు లేకపోయినా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఆటోమేటిక్ గా అది వాళ్ళకి వాళ్ళ వంశపారంగా వచ్చేస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తుంటారు, కొన్ని దగ్గర జీవాలు కూడా పోసారు, బలి అర్పణ లేకుండా ఆశీర్వాదం పొందడం అనేది కుదరదని సుమారు అందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలకు సంఘాలలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు అంటాడు, నీవు అర్పణములు తీర్చు. పూర్వము ఆది మానవుల కాలములో ఆదాము హవ్వలకు జన్మించినంటే మొట్టమొదటి ఏకైక కుమారుడైనంటే మానవులలో జన్మించిన తొలి కుమారుడైన కయ్యోను యొక్క అర్పణము రిజెక్ట్ అయిపోయింది, అంగీకరించలేదు. అందుచేత దేశ దిబ్బరి అయిపోయింది. ఇది మీరు నోట్ చేసుకోవాలి. నీవు తీసుకొని వచ్చే
ఏ అర్పణైనా దేవుడు అంగీకరించేటట్టుగా ఉండాలి. దేవుడు అంగీకరించగలిగితే నీకు బ్లెస్సింగ్. దేవుడు అంగీకరించలేనట్టుగా ఉంటే బ్లెస్సింగ్ లేదు. నీవు అర్పించవలసినది అనేది నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. నీకు ఏమి ఇవ్వాలనో అనేది కూడా నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. ఎందుకంటే రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనిపించి అంతలో మాయమైపోయే. తెలియని వాళ్ళు గుడులకు గోపురాలకు వెళ్ళి వాళ్ళకు కావలసిన వాటిని మాత్రం అడిగేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో అగ్రిమెంట్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అంటే అగ్రిమెంట్ అంటే నువ్వు ఇది చెయ్యి, నేను అది నీకు, నేను గుండు పెడతా, చెవులు కొడతా, పొంగళ్ళు పెడతా, మజ్జిగ పోస్తా, అంబిలి పోస్తా. అర్థమైందా? వాళ్ళకి ధర్మశాస్త్రం యొక్క విలువ తెలియదు. దేవుని మనోభావం ఏంటో తెలియదు. మనిషి దేవుని యొక్క మనోభావాన్ని తెలుసుకొని మసులుకోగలగాలి. దేవుని మనసులో ఉన్న దానిని ఎరిగి అందులో జీవించాలి. దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించి దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందాలి, ఆశీర్వాదం. నువ్వు అనుకుంటావు నీ జీవితం నీ ఇష్టం, కూర్చో. నీ ఇష్టం నీ జీవితం నీకు ఎట్లా వస్తే ఎట్లా చేసుకోవచ్చు. ఇది ఎవడు అడగడు, కానీ ప్రభు మాత్రం అడుగు. నీ సూత్ర ప్రకారం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి సూత్రం ప్రకారం దేవునికి అర్పించి సూత్ర ప్రకారం నువ్వు దేవుని దగ్గర మనవి చెయ్యి. నీకు ఏమి కావాలనో అది ఆయన నువ్వు దేవుని మందిరానికి నువ్వు క్రైస్తవురాలుగా దేవుని బిడ్డగా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నడుస్తున్నావు. ఇన్ని సంవత్సరాలు దేవునికి ప్రియమైన జీవితం అంటే ఇటువంటిది ఎలా ఉంటుంది? దేవుడు నీ దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడు, ఏ విధంగా కోరుతున్నాడు, నువ్వు ఏ విధంగా చెల్లిస్తున్నావు, చెల్లించాలి, అర్పిస్తున్నావు, అర్పించలేదు, ఎందుకు అర్పించలేదు, వీటన్నిటి గురించి నువ్వు ఆరాధించి సరైన సూత్రంతో నువ్వు వెంబడించాలి. వేళాకోళ జీవితం వద్దు. వేళాకోళ జీవితంతో ఎవరిని ఏం చేయలేం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. చదవండి గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరమును బట్టి క్షయమను పంట కోయను. హల్లెలూయా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవం అనే పంట కోయను. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నీ శరీరానికి నీ ఇష్టానికి సంబంధించినట్టుగా నువ్వు విత్తితే అది ఏమవుతుంటే అదే కోస్తుంది. దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తే దేవునికి ఇష్టమైన రీతిలో విత్తితే అది నీకు ఏమవుతుంటే నిత్య జీవం అనే పంటను కోస్తావు. బ్రతికించబడే దీవెన పొందుతావు అని అర్థం కాదు. అందుచేత ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నువ్వు దేవుని మందిరములో దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు నీతో, దేవుడు ఏమి అర్పించమన్నాడు, ఏమి సమర్పించమన్నాడు, నువ్వు సమర్పణ జీవితంలో ఉన్నావా, అవుట్ ఆఫ్ ఏరియాలో ఉన్నావా? దేవుని వాక్యానుసారమైన జీవితంలోనికి నువ్వు ఉన్నావా, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితంలో నువ్వు ఉన్నావా? నీకు తెలియాలంటే నువ్వు బైబిల్ చదవాలి, దేవుని సంగతులను గూర్చి దైవజనులను సంధించాలి. నీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, మరిన్ని తెలియకపోవచ్చు. నీవు తెలిసి ఉన్నా తెలియకపోయినా నీ జీవితంలో నువ్వు దేవునికి అనుకూలంగా జీవించడానికి నీకు ఇష్టం ఉంటే తెలుసుకోవడం నీ బాధ్యత. తెలుసుకోవాలి. తెలుసుకొని నిన్నెవరు బలవంతం చేయరు. నువ్వు మతంలో చేరితే ఎవరికి ఇక్కడ ఏమి రాదు. నీ జీవితం మారిపోదు. నిన్ను సృజించిన
నీ సృష్టికర్తకు నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టిన యేసయ్య దృష్టిలో నువ్వు మంచి వ్యక్తివిగా నువ్వు నిలబడ్డావు కనుక నీ జీవితం భవిష్యత్తులో మంచిదిగా ఉండడానికి ప్రభు నీకు అనుమతిస్తాడు. అందుచేత మనము గమనించవలసిన వారమేంటాం. పాత నిబంధన గ్రంథములో ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, హిజ్కియా కాలములో ఏమైపోయిందంటే ఈ ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయితే చర్చిని మాత్రం పట్టుకొని వెళ్తూనే ఉన్నారు. చర్చి కావాలి, కానీ దేవుని మందిరంలో చెప్పే వాక్యాలు వాళ్ళకు వద్దు. వాళ్ళకు కావాల్సింది చర్చి. అక్కడున్న యాజకులు, అక్కడున్న ప్రవక్తలు వాళ్ళు వచ్చి వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. కానీ అది దేవునికి అనుకూలమైన రీతిలో పొందాలి అన్న ఒక ఆలోచన వాళ్ళలో లేదు. కాబట్టి చాలా ఏళ్ళు ఏమైపోయినాయంటే హిజ్కియా కాలంలోకి వచ్చేటప్పటికి రాజుగా ఆయన వచ్చేటప్పటికి, యోధా రాజుగా ఆయన వచ్చేటప్పటికి అన్ని నిలిచిపోయినాయి. తలుపులు మూసేశారు. దేవుని మందిరపు తలుపులు మూసేశారు. ఏ భక్తులు దేవుని మందిరానికి వెళ్ళే అంతటి ఆధ్యాత్మికమైన అనుభవాన్ని మరి వాళ్ళు అనుసరించలేకపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి? కొండల మీదకి వెళ్ళిపోయారు. అందరూ పర్వతాల మీదకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి పొంగళ్ళు పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళి దేవుళ్ళను మొక్కుకుంటున్నారు. దేవుడు చెప్పిన దాన్ని చేయడలా. దేవునికి సమర్పించవలసిన అర్పణములను తీసుకొని వెళ్ళి లోకంలో ఉపయోగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యానికి అనుకూలంగా బ్రతకాలి, మన బిడ్డలను అట్ట బ్రతికించుకోవాలి, ఇదే దేవుడు మనకిచ్చినది, ఇది చాలు అని తృప్తి కలిగిన వాళ్ళుగా మీరుంటే ధన్యులు. అది మీకు తెలియాలి, నాకు తెలియదు. మీ కుటుంబంలో మేలులు పొందాలంటే, మీ కుటుంబంలో బలహీనతలు వెళ్ళాలంటే, మీ కుటుంబంలో శాపాలు తొలగించబడాలంటే, మీ కుటుంబంలో బలహీనతలు అనారోగ్యాలు పోవాలంటే, మీ కుటుంబంలో సాతాను ప్రవేశించకుండా ఉండాలంటే దేవుని యొక్క బ్లెస్సింగ్ నీ మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదపు దీవెన నీ కుటుంబం మీదకి రావాలి, దిగాలి. అట్లు దిగితేనే నీ కుటుంబం ఫలభరితంగా ఉండగలదు. లేదంటే ఉమ్మడిగా ఉండే కుటుంబ సభ్యులు చెల్లా చెదురుగా బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలో దేవుడు మాట వినడం. దేవుడు కోరిన విధముగా హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం, దేవుని కోరిన విధముగా దేవుని మందిరంలోకి వాళ్ళ పాదాలు తెచ్చిపెట్టి దేవుని దగ్గర కూర్చోవడంలా, దేవుడు అర్పించవలసినంటి కానుకలను, దశమ భాగములను, అర్పణములను చెల్లించమంటే చెల్లించడం. దేవుడు పరిశుద్ధంగా బ్రతకమంటే పూర్వము మీకుండిన అజ్ఞాన దశలో మీకుండిన ప్రవర్తనను అనుసరించి ప్రవర్తింపక నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పినట్టు దేవుని మాటలను ఖాతరు చేయడంలా, లెక్క చేయడం. కారణం ఏమంటే ఎవరికి భయపడరు. వాళ్ళే పుట్టుకున్నట్టుగా, వాళ్ళే ఈ భూమిని సిద్ధం చేసేసినట్టుగా, సృష్టించినట్టుగా వాళ్ళ పనులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు అనుకున్నదే శాశ్వతం అన్నట్టుగా అజ్ఞానమైన ఆలోచనలో బ్రతుకుతుంటారు. అందుకే నీకు ఇష్టం ఉంటే చర్చికి వస్తావు, నీకు ఇష్టం లేదంటే రావు. నీకు ఇష్టం ఉంటే కానుకలు ఇస్తావు, నీకు ఇష్టం ఉంటే కానుకలు ఇవ్వవు. నీకు ఇష్టం ఉంటే దేవుని బిడ్డలతో మంచిగా ఉంటావు, లేదంటే ముఖం ముడుచుకొని ఉండిపోతుంటావు. అంతా నీ ఇష్టమే కానీ దేవుని ఇష్టం నీ దగ్గర పని చేస్తుందా? దేవుని ప్రమేయము, దేవుని వాక్యము నీ జీవితంలో పని చేసేదానికి నువ్వు దేవుని వాక్యం మీద ప్రియముగా ఉన్నావా? ఫ్రెష్గా ఉందా నీ హృదయము? దేవుని వాక్యానికి లోబడేదానికి నీ సిద్ధంగా ఉన్నావా? ఉంటే తప్పకుండా దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ వంతులో నిన్ను నిలబెడతాడు. లేదంటే పరిస్థితి ఏంటి? చాలా మంది కనిపిస్తుంటారు, చర్చికి వెళ్తుంటారు. ఒకరు చర్చికి వెళ్ళి వస్తారు, ఒకరు బ్రాందీ షాప్కి వెళ్ళి వస్తారు. ఒకరు పరిశుద్ధంగా ప్రార్థన చేస్తుంటారు, ఇంకొకరు అపవిత్రమైన పనులు చేసి వస్తారు. ఒకరు దేవుని దగ్గర
ప్రణమిల్లుతుంటారు, ఒకడు విగ్రహం దగ్గర ప్రణమిల్లుతూ ఉంటారు. ఒకరు దేవునికి కానుకలు తీసుకొని పోయి చెల్లించి దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని అనుకుంటారు. మరొకరు అలాంటి వాటినన్నిటిని మూట కట్టుకొని లోకంలో ఖర్చు పెట్టుకునేదానికి వెళ్ళిపోతారు. అది వాటి మీద వాళ్ళ నమ్మకం. దేవుని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఊరికే నాలుగుతో దేవుని దేవా స్తోత్రంనైనా, నేను పాపినినైనా, నేనేం చేసేది, నా కుటుంబం ఇలా ఉంది, నన్ను క్షమించు, నన్ను ఒప్పందం ఏమైనా ఉందా? లేదు. అడగడమే. ఒప్పందం ఏమన్నా ఉందా? అయ్యా నీకు ఇష్టంగా బ్రతుకుతాను, నేను ఇదివరకు నేను తెలుసుకోకుండా అభాగ్యుడిని, నేను పాపములో పడి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భంలో జన్మించింది, నీ దృష్టికి నేను పాపం చేసిన, నీవు నీతిమంతుడివి, నేను అనీతిమంతురాల్ని, నా కుటుంబాన్ని ఒకసారి దర్శించవా, నా కుటుంబం ఒకసారి చూడవా, నాకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది నాకు చెప్పవా, నేను మార్చుకుంటా నా జీవితాన్ని అనే మారు మనసు అనుభవాలు ఎక్కడో చేత మనం గమనించాలి. వీటన్నిటిలో నుంచి ఈరోజు ఒక పాఠం ప్రభువు నీకు చెప్తున్నాడు. నీవు దేవుని కోరిన విధంగా అర్పణములు అర్పించగలుగుతున్నావా? దేవునికి చెల్లించవలసిన కానుకలు చెల్లిస్తున్నావా? అది నీ హృదయాన్ని బట్టి ఉంటుంది. నీ హృదయంలో దేవుని నువ్వు నమ్మింది వాస్తవం అయితే, దేవుడే నిన్ను పోషిస్తున్నాడు అనేదైతే, దేవుడే నిన్ను రక్షించాడు అనేదైతే, ఆయనే నీ సృష్టికర్త అనేదైతే, నీవు నీ యొక్క దేవుని మాటలో నువ్వు నిలబడతావు. ఆ గీత మీద నువ్వు నిలబడతావు. ఒక ఎగ్జామ్కి వెళ్తావు, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కరెక్ట్గా ఫాలో అయ్యి రాసేసి వస్తావు. ఫెయిల్ అయిపోతావో పాస్ అయిపోతావో అది నీకు తెలియదు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఉద్యోగానికి పోతావు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా గీత మీద గీత నిలబడి ఆదివారం చర్చికి వెళ్ళకపోయినా కూడా సరే, వాడు చెప్పింది చేస్తేనే నీకు ఉద్యోగం, లేదంటే లేదు. అంతే. దాని ప్రకారం నీ బంధువులు నిన్ను గురించి ఏదైనా చెబితే నువ్వు తప్పకుండా రావాలి. ఆదివారం లేదు, అది లేదు, ఇది లేదు, నువ్వు ఇలా ఉండాలి, అలా బ్రతకాలి, మాతో ఉంటేనే, లేదంటే నీతో మాకు ఎలాంటి సాంగత్యం లేదని ఓ గీత గీసేశారనుకో, దాని మీదనే నిలబడతావు. దేవుని గీత మీద నిలబడలేదు. అందుకే ప్రభు ఏమన్నారు కృష్ణ 23-26 సామెతల గ్రంథంలో ఏమడుగుతున్నాడో చూడండి. నా కుమారుడా, నీ హృదయం నాకు నా మార్గములలో చూసారా, నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవుని వాక్యం అనే మార్గం నీకు ఇంపుగా ఉందా? నీ మనసుకి తెంపుగా ఉందా? దాన్ని అంగీకరించే మనసు ఉందా? ఎప్పుడు కూడా చూడేనా ఐస్ క్రీమ్ అంగిటి కాడికి పోయా, మేము పేదోళ్ళం చెప్తామా? బస్సులో ఎక్కేసి మేము పేదవాళ్ళము, ఏదో ఒక రేట్ వేసుకో అంటామా? అసహ్యంగా దేవుడు వచ్చినాడు అడుక్కు తినేవాడు, పేదవాళ్ళనే బోర్డు తగిలించుకొని మన దగ్గరకు వస్తాం. పోనైనా నీలాగా అందరూ వస్తారు, పేదవాళ్ళు వస్తాం, మమ్మల్ని పేదవాళ్ళు చేసేస్తారు అనేసి. నువ్వు ఎంత ఇస్తావో అంతటికి తిరిగి వాడు తగినంత రీతిలో నీకు ఒక వస్తువునో లేదా ఏదో పదార్థంలో నీకు ఇస్తాడు. అంతటానికి నీ దగ్గర దయా దాక్షిణ్యం అంతా వాడు నీకు చూపించడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక విత్తనం వేస్తే అది ఏమవుతుందట? పిడికెడు విత్తనములను చేతబొట్టుకొని విత్తుచూ పోవాడు సంతోషం అనే పనులు మోసుకొని ఇంటికి వెళ్తాడు. భూమి మీద నిలబడుకొని భూమిని నమ్మే ప్రతి మనిషి చెప్తాడు, భూమిని నమ్ముకున్నాడు ఎవడు బాగు చెడిపాడు అంట. ఎంత నమ్మకం చూసినావా? భూమి ఈయనేమో భూమిని సృష్టించేసినట్టుగా ఫీలింగ్. హల్లెలూయా. ఇంకొక ఆయన అంటాడు, ఒరే దావీదుగా చెప్పింది విను, ఏమంటాడు? కష్టపడి పని చేస్తే పైకి వస్తాంరా అంట.
ఇవన్నీ నేర్చుకున్నంటే ఈ మానవునికి తను సృజించిన దేవుని యొక్క ఉనికి కనిపెట్టడం, ఆయనను గూర్చి ఆయన మనోభావాలను గురించి అర్థం చేసుకొని మసులుకొని బ్రతకడం చేత కాదు. ఆ రోజుల్లో అలా ఉన్నప్పుడు రాజైన హిజ్కియా వచ్చి ఆ రాజ్యాన్ని అంతటిని కూడా సరిచేయడానికి ప్రార్థన చేసి, మేము పాపులం, మేము తప్పు చేశాం, నీ మందిరాన్ని చిన్న చూపు చూశాం, సేవకులారా తప్పు, దేవుని పరిచర్యను చులకనగా చూసేవాడు శాపగ్రస్తుడు, తలుపులు తీయండి, మొత్తం కడగండి, నీట్గా దేవుని మందిరాన్ని సిద్ధం చేయండి, భక్తులారా రండి, తప్పు చేయబాకండి, దేవుని ప్రసన్నతను మీరు పొందాలంటే, దేవుని ఆశీర్వాదం మీరు పొందాలంటే మీ అర్పణములన్నీ తెచ్చి ఆడబెట్టండి. దేవుని పని నీకు వర్తించాలంటే, దేవుని దీవెన నీకు వర్తించాలంటే మొదట నువ్వు బలిపీఠం దగ్గర తెచ్చి నీ అర్పణను అర్పించి తరువాత నువ్వు దేవుని దగ్గర మనవి చేయాలి. ప్రత్యక్ష గుడారములో ముందుగా ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మొదట తమ అర్పణములు తెచ్చి బలిపీఠం దగ్గర అక్కడ లేవీయుల చేతికి అప్పగించి వారు అర్పించి వారి నిమిత్తమై వాటిని అర్పించిన తరువాత అప్పుడు లోపలికి చూసారా, అలా వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యను ఏం చేశారంటే ఉపయోగించు. నువ్వు ఉపయోగించుకుంటున్నావా? ఆయన నమ్మదగినంటి రాజు, నమ్మకమైన రాజు. ఎవరు దేవుని మందిరాన్ని ఉపయోగించుకుంటారంటే నమ్మదగినంటి వాళ్ళే, నమ్మగలిగిన వారు. దేవుణ్ణి దేవుడుగా నమ్మగలగాలి. పెదాలతో కాదు, జీవితంతో నమ్మాలి, హృదయంతో నమ్మాలి. నీ ప్రవర్తన నమ్మకమైన రీతిగా ఉండాలి. నువ్వు నమ్మిన దేవుని యొక్క మాటలు నీ హృదయంలో పని చేయాలి, క్రియ చేయాలి. ఇలా కాదు నాన్న, ఇలా కాదమ్మా, ఇలా కాదు బ్రతికేది, ఇలా బ్రతుకు అంటే ఆ మాట నువ్వు నమ్మగలగాలి. నీ అవసరాన్ని బట్టి తీసివేయడం, నీ అవసరాన్ని బట్టి తీసుకోవడం కుదరదు. దేవుని మాట అంటే మాట. ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు ఎన్నటికీ గతించవన్నాడు. నీ నిమిత్తమై పలికే దేవుని మాటలు ఏ రోజుకి వ్యర్థం కాదు. అది ఒక రోజు నీ చెవులకి గింగురమని అనిపించే రోజు ఒక రోజు వస్తుంది. నీకు వయసు అయిపోయినా, ఈ దినం చనిపోయే ఆ వయసులో ఉన్నా కూడా సరే, నిన్ను గురించి లేపు లెక్క అడిగి తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది. హిజ్కియా రాజు ఆ తలుపులు తీసి యాజకులకు పిలిచి, మీరు సేవ చేయండి, దేవుని ఆశీర్వాదం ప్రతి వారి మీదకి రావాలి అంటే దేవుని మందిర పరిచర్య నిలిచిపోకూడదు, విరివిరిగా వెళ్ళాలి. అన్ని జనులు సైతము దేవుని తెలుసుకొని, అన్ని జనులు సైతము దేవుని ఆశీర్వాదాల మీద నమ్మకం ఉంచి దేవుని రాజ్యం విస్తరించాలంటే దేవుని రాజ్యంలో ఉన్న ప్రజ పనిచేయాలి. నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలంటే ఒక్కరే పని చేయకూడదు. ఇంట్లో ఉండే వాళ్ళందరూ తమకు కలిగిన పనిని చేసి ఏంటంటే కుటుంబాన్ని సరిచేసుకోవాలి. ఇది లోకంలో చెప్పే సామెత. దేవుని రాజ్యం విస్తరించబడానికి నిన్ను ఒక సైనికుడు గాను, ఓ వ్యవసాయకుడు గాను, ఓ సేవకుడు గాను, ఓ భక్తుడు భక్తురాలు గాను నిన్ను పిలుచుకున్నాడు. ఈ దేవుని రాజ్యం విస్తరించడం అంటే మరొక ప్రాంతానికి సేవ విస్తరించి వెళ్ళడం. నీ దైవజనులు ఈ ప్రాంతంలో నుంచి నిన్ను బ్లెస్సింగ్ కి దీవెనకరంగా బోధించి నిన్ను ఆశీర్వాదాలకు అనుకూలమైన రీతిలో
వారిని నడిపించి నీ దగ్గర నుంచి అర్పణములు తీసి ఆ అర్పణములతో మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక జనాంగాన్ని దేవుని ప్రియబిడ్డలుగా చేర్చాలి. దీన్ని ఏమంటారు కృష్ణ? దేవుని రాజ్య విస్తరణ కొరకు సేవ చేయడం. దావీదు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు కృష్ణ? ఏం చెప్పారంటే దావీదు గారు, ఇదిగో యుద్ధమునకు వెళ్ళే వాళ్ళకి ఎంత భాగమో వాళ్ళకి అన్నం వండి పెట్టే వాళ్ళు కూడా అంతే భాగం. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన ఆ యుద్ధ వీరులకు ఇక్కడ ఏం చేయాలంటే అన్ని సప్లై చేసి పెట్టి వాళ్ళ కొరకు ఎదురు చూడాలి. వాళ్ళకి ఎంత ఆశీర్వాదమో వీళ్ళకి కూడా అంతే ఆశీర్వాదం. వాళ్ళు యుద్ధం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ భోజనం చేసి పెట్టకుండా ఇక్కడ నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు? రేపు దేశం పాడైపోయేదానికి వాళ్ళు కాదు కారణం, వీళ్ళు. అందుకోసం చెప్పాడు, యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఎంత భాగమో ఆశీర్వాదాలలో వంట చేసి సామాన్ల దగ్గర భద్రంగా ఉండే వాళ్ళకు కూడా అంతే భాగం. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హిజ్కియా అలాంటి పని చేసేటో, ఎప్పుడైతే హిజ్కియా అలాగున చక్కగా పరిచర్య విధానాన్ని ప్రజలకు బోధించి ఎప్పుడైతే ప్రజలను మరి ఉత్సాహపరిచాడో, వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళ భాగాలు తెచ్చి దేవుని యొక్క మందిరంలో వేశారు. అలెలుయా. చదువుదాం ప్రియులారా. దినవృత్తాంత గ్రంథం 31వ అధ్యాయం. 2 దినవృత్తాంత గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పాడు. వీళ్ళు తెచ్చి ఇచ్చినందుకు ప్రభు యొక్క రాజు ఏమంటారంటే, ప్రభు యొక్క సన్నిధిలో రాజు యొక్క సేవకులు ఆ రాజు దగ్గర ఏం చెప్తున్నారంటే, దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి తెచ్చిపెట్టాడు. ఎంత రాశి మిగిలిపోయిందంటే సేవకులు తిని మిగిలిపోయింది. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తాం కృష్ణ? ఇంకా అనేక మందిరాలకు సంబంధించిన పరిచర్యకి సంబంధించిన వాటన్నిటిని సిద్ధం చేసుకుంటాం. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము పొందాలంటే దేవునికి ఏది ప్రియమైనదో, ఏది ముఖ్యమైనదో, నీ ఆశీర్వాదాలకు ఏది కారణమైనదో దాన్నే చేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ సేవకులు ఇలా చెప్పారు, ఈ సేవకులు ఇలా చెప్పారు, ఆ సంఘంలో అలా చెప్పారు, ఈ సంఘంలో అలా చెప్పారు, దాటి వేసుకునే ప్రయత్నాలు చేయకూడదు. కావాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఏమయ్యా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఆ దినాలలో ఎలా బ్రతకాలని పరిశుద్ధాత్మనిచ్చి వెళ్ళావు కదా, ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ సహాయంతో సర్వసత్యంలో నడవమన్నావు కదా, ఇదిగో నేను ఈ విధంగా చెప్పారు మా దైవజనులు, ఇది ఎంతవరకు సబబో న్యాయమో మీరు చెప్పండి, నేను అడుగు, నీకు తప్పకుండా తెలియదు. ఈరోజు ఇలా దేవుని వాక్యాలు చెప్పడానికి కూడా మాకు కూడా ఆయనే సహాయం చేసేది, చెప్పడానికి ప్రోత్సహించేది కూడా ఆయనే. యేసు ప్రభు తన శిష్యులతో కూడా చెప్పాడు, మీరు కాదు మాట్లాడేది, మీలో నా ఆత్మ వచ్చి మాట్లాడు. ఏది ఏమైనప్పటికీ నీ కుటుంబంలో దీవెనలు కావాలంటే, నువ్వు దేవుని బిడ్డలతో కలిసి నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు కొనసాగాలంటే, నీ ఆధ్యాత్మికంగా బలపడాలంటే, నీ కుటుంబంలోకి అవసరమైన వనరులు పొందాలంటే దేవుని మాటల్లోనికి వచ్చాయి. సాకులు చెప్పుకోవడం అనేది నీకు బాగుంటుంది కానీ అది నీకు ప్రయోజనం కాదు. ప్రతి మనిషి దేవుని దగ్గర సాకులు చెప్తారు. ఒక విషయం చెప్పేదా,
నువ్వు ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి, నీ సంపాదన ఏంటి, నీ కుటుంబం పరిస్థితి ఏంటి, నువ్వు ఏమేమి చేసుకుంటున్నావో ఫుల్ డీటెయిల్స్ ఆయనకు తెలుసు. నువ్వు రక్షణ మీద దృష్టి పెట్టావా, లోక సంబంధమైన విషయాలలో దృష్టి పెట్టావా? నువ్వు నామకార్థంగా బ్రతుకుతున్నావా, తూతూ మాత్రంగా బ్రతుకుతున్నావా, దేవుని మందిరాన్ని జస్ట్ కరివేపాకులాగా వాడుకొని ఇసిరాడ బారేస్తున్నావా? ఏంటి నీ పరిస్థితి అంటే? ఇవన్నీ కూడా కన్నులను నిర్మించిన వాడు చూస్తూనే ఉంటాడు. అంచేత ఒకప్పుడు దేవుడు కాని జనాలలో ఉన్నావు, ఇప్పుడు దేవుడు అయినట్టు జనాల మధ్యలోకి వచ్చావు, దేవుడి బిడ్డలుగా వచ్చావు, దేవుడిని కలిగినట్టు వ్యక్తిగా జీవించడానికి ఇష్టపడ్డావు. వాస్తవమైతే నువ్వు కరెక్ట్గా బ్రతకాలి. ఆ తర్వాత వాళ్ళు ఆ భాగాలన్నీ కుప్పలు పోస్తే చాలా మిగిలిపోయి దైవజనులు భుజించి సేవలో వాడుకున్నారు. నేను అడుగుతాను, నిర్జీవమైన వస్తువుల మీద ఎంత ఆశ నీకు? నిర్జీవమైన వస్తువుల మీద ఎంత ఆశ జనాలకి? జీవము కలిగిన దేవుని వాక్యం మీద, ఆశీర్వాదం మీద లేదు. పక్కన వాళ్ళతో అంచనా వేస్తారు, వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, వాళ్ళు అది కట్టారు, వీళ్ళు ఇది కట్టారు, నేను కూడా అలా కొనాలి, నేను కూడా అది కట్టాలి. హల్లెలూయా. ఎవరో ఈ కవర్ తీసి దశంభాగాలని పేరు రాసి నాకు ఇచ్చినారు. నేను దాన్ని తీసి చూస్తే 100 రూపాయలు. 100 రూపాయలు అంటే దాని అర్థం ఏంటి చెప్పేదా? దశంభాగం. వాళ్ళు నెలంతా సంపాదించింది 1000 రూపాయలు మాట. అంతేనా? మనకు లెక్క ఏం రావాలి? ఈ నెలంతా వాళ్ళ పోషణ కొరకు జీవము కలిగిన దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆదాయం ఎంత అంటే 1000 రూపాయలే. కాళ్ళు చేతులు లేని వాళ్ళకు కూడా, లేదో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు కూడా, విధవరాన్లకు కూడా 3000 రూపాయలు ఇస్తున్నాడు జగనన్న. ఆయన కన్నా కూడా యేసయ్య నీకు ఎంత ఇచ్చినాడంట? 1000. ఆలోచించు. అందుకే కదా నీ ఇంట్లో నుంచి తాగుడికి వెళ్ళిపోతున్నది, నీ ఇంట్లో నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నది, నీ ఇంట్లో నుంచి లోకంలో ఆ పనులకి, ఆ పనికి, ఈ పనికి వెళ్ళిపోతుంది. చదివింపులు తెలుసా? మన వాళ్ళకి చదివింపులు అంటే భలే అలవాటు తెలిసి ఉంటుంది. ఈ రోజు వేసి పెడితే రేపు వాళ్ళు వచ్చేస్తారు. ఎంత నమ్మకమో! 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం త్వరగా. అనిపించలేదా? నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత. హల్లెలూయా. ఎన్ని దినములైన తర్వాత అయినా కూడా నీకు దేవునికి ఇచ్చే అర్పణములో కోత ఉండకూడదు, ఎగనూకే విధానం ఉండకూడదు, మరిచిపోయేది ఉండకూడదు, వాయిదా సిస్టమ్ ఉండకూడదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. నీ దరిద్రం నీ ఇంట్లోనే పెట్టుకోబాకు, నీ దరిద్రాన్ని తీసుకొని యేసయ్య పాద సందులో పెట్టే అంటున్నాడు ఆయన. నువ్వు అడుక్కొని కూడా తిను, అడుక్కునే దాంట్లో నీకు దేవుడు ఇచ్చినాడనేది నువ్వు నమ్మితే దాంట్లో నుంచి దేవునికి భాగం తీసుకున్నాడు. ఆలోచించు. కోసం ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవునికి ఇచ్చి చూడు, మనస్ఫూర్తిగా ఇచ్చి చూడు, సంపూర్ణంగా ఇచ్చి చూడు, సమృద్ధిగా పొందుతావు. సమృద్ధి అయిన దీవెనాన్ని ఇంటి వాకిటిని తట్టుకొని వస్తుంది. నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావా?
అందుకే నీ కుటుంబంలో ఏది జరగదు. నువ్వు నమ్మింది నిజమైతే, నువ్వు దేవునిని విశ్వసించేది నిజమైతే, ఆ విషయంలో టెస్ట్ చేసి చూడు అంటున్నాడు. నేనుగా చెప్తుంది, ప్రభువే చెప్తున్నాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మలకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు తీసుకొని రండి, దీన్ని చేసి శోధించిన ఎడల హల్లెలూయా. మళ్ళీ చదవండి ఆ మాటను, బాగా వినాలి. ఈ మాట అందరూ వినాలి. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెనలు విస్తారముగా కుమ్మరించదునని, దీవెనలు కుమ్మరించదునని. హల్లెలూయా. పాస్టర్ గారు సెలవిస్తున్నారు కాదు ఇది. నువ్వు అనుకుంటావు మా పాస్టర్ కానుకల గురించి చెప్తున్నాడు. చాలా మంది పార్టీలు మారిపోయినారు. దేనిక పార్టీలు మారిపోయినారు అంటే ఏం తెలిసిన, ఇంకొక సంఘానికి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎప్పుడూ పార్టీలు మారే వాళ్ళే. వాళ్ళకి ఏ పార్టీలో టికెట్ ఉండదో. వాళ్ళు అంతే, వాళ్ళ బుద్ధి అంతే. వాళ్ళకి వాక్యం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సినట్టే వాళ్ళు ఏది చెడ్డది అడిగాలంటే కూడా, అడిగితే కూడా అది ఇచ్చేయాలి దేవుడు. వాళ్ళకి అవసరం లేదని అడుగుతారు, కానీ దాన్ని ఇచ్చేయాలి దేవుడు. వాళ్ళు ఏమీ దేవుని మాట వినకూడదు. అయినా దేవుని దగ్గరకు వచ్చిన దానికి దేవుడు 10 కోట్లు ఇచ్చేయాలి. వాళ్ళు అడిగిందంతా ఇచ్చేయాలి. వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలి, వాళ్ళ బాధలన్నీ తీరిపోవాలి, వాళ్ళ శోధనలన్నీ వెళ్ళిపోవాలి, వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి. అవునా? ఎలా వస్తుంది? దేవుడు చెప్పాడు కదా. ఉత్తగా పోతున్నారు, ఉత్తగా వస్తున్నారు. ఒక రోజు చెప్పా, మళ్ళీ ఇంకో రోజు చెప్పను, గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా సత్యరాజ్ పాస్టర్, నువ్వు అక్కడ చేరేసుకొని కూర్చో. స్కూల్కి వెళితే 1.5 గంట సేపు లేయరు, పాసు బెల్లు వదిలేంత వరకు. ఇక్కడ కూడా అంతే, కర్ర పెట్టుకొని ఆడ కూర్చో, లేదంటే రావాక మీ ఇంటికాడ ఉండు, మాకేం ఇబ్బందిలా, నీ వలన దావీదు చెడిపోతున్నాడు. అంటే ఎందుకు దావీదుని చెప్పానంటే, దావీదు లేయడానికే కష్టం, అయినా కూడా లేచేస్తున్నాడు. నిన్ను బట్టి రోషం తెచ్చుకుంటున్నాడు. వాడికే అంత ఇది ఉంటే నేను లీడర్ని దేనికా? మనము దేవుని వాక్యాలు వింటున్నాం కదా, మన దేవుని వాక్యాలను నమ్మగలుగుతున్నామా? ఎంతవరకు నమ్మకమో మనము కలిగి ఉంటున్నామో, అనుసరిస్తున్నామో? మనం ఎందుకు ఇట్లాంటి బ్రతుకు బ్రతకాలి? మన జీవితంలో ఎందుకు తప్పులు చేయాలి? మనం దేవుని యొక్క మాటను ఎందుకు నమ్మలేకపోతున్నాం? ప్రశ్న వేసుకోగలుగుతున్నాం. ఆయన అంటున్నాడు, ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలని దీవెనలు నీ మీద కుమ్మరిస్తాను. నమ్ముతున్నామా? చెప్పండి, నమ్ముతున్నామా? ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. అది నిజమే. తన పొలమును చెప్పండి సేద్యపరుచుకుని వాడికి కడుపు నిండా అన్నం ఉంటుంది అని సామెతలు. నీ పొలం ఏం తెలిసినా సంఘం. ఈ సంఘంలో విత్తనాలు వేయాలి, అప్పుడు పంట వస్తుంది, దీవెన. అప్పుడు దాన్ని కోసుకొని ఇంట్లో అనుభవించాలి. సంఘాన్ని వారేసి నువ్వేదో టూరిజం లాగా, టూరిస్టా? సంపూర్ణ సభ్యత్వం వద్దా? దేవుని సంఘంలో ఒక మెంబర్గా నిలబడాలని వద్దా? ఆశ లేదా? ఏదో వచ్చినామా పోయినామా? దెయ్యం దోలుకునేదానికి వస్తున్నామా? రోగాలు బాగు చేసుకునేదానికి వస్తున్నామా? ఇది
స్వస్థతశాల కాదు ఇది. పరలోక రాజ్యానికి బైబిల్ పాఠశాల అది. వాక్యం వినేదానికి ఇక్కడ రావాలి. వాక్యం మిగతాన్ని ప్రభువులోకి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. దెయ్యమైనా దోల్తాడు, రోగాలైనా స్వస్థపడతాడు, ఏదైనా చూసుకుంటాడు నీ జీవితానికి. అలా రావడం, ఫ్యాషన్గా నడుచుకోవడం వద్దు వద్దు వద్దు. దేవుడు ఒకే మాట చెప్పేశాడు, కమిట్మెంట్. దీన్ని చేసి నన్ను శోధించు, దీవెనలు, ఆకాశపు వాక్యములను పట్టచాలనంత దీవెనలు నీ మీద కుమ్మరిస్తా. నమ్మకం ఉంటే చేస్తూ సంవత్సరాలు పడి దశం భాగాలు ఇవ్వకుండా దేవుని సంఘంలో జీవించే వాళ్ళు ఉన్నారు. సంపాదించిన దాంట్లో తుణమో పణమో అట అట ఎప్పుడైనా ఆయన పిలిస్తే రావాలి కదా, అందుకు అట అనేవాళ్ళు ఉంటారు. లెక్కొద్దు వాళ్ళకి, లెక్కలో ఉండాలి మనం, కానీ లెక్క ప్రకారం చేయాల్సిన అవసరం లా. ఇది మన క్రైస్తత్వం. నేరుగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఎప్పుడా? రాకడొచ్చినప్పుడు. అట్ట ధైర్యం. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏం తెలుసా? పరలోక రాజ్యము, చెప్పండి, బలాత్కారుల చేతిలో చిక్కిపోయింది. పరలోక రాజ్యం అనే దానికి ఆయన చెప్పిన నిర్వచనం తెలుసా? సంఘం. సంఘంలో బలాత్కారంతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. నేను చేయను, ఏం చేసుకుని చెప్పుకో. వద్దంటావా? చర్చికి రావద్దంటావా? చూద్దాం కానీ. నేనుగా నన్ను రావద్దన్నావు అనుకో, నేనా దా అమ్మాయికి చెప్తా, ఎవరా చలో మీకు చెప్తా, నువ్వు కూడా బాబాక్క. ఆ చర్చిలో ఏం అడగరు, మనం ఇద్దరు అడగరు. ఒక ఆమె చెప్పింది, ఏమైనా నీకు పెళ్ళి అవుతుంది, ఆ చర్చికి పో, ఈ చర్చికి బాబా పో, చేసుకో, పెళ్లి చేసుకో, నాకేమైనా నష్టమా? నేను పెళ్లిళ్ళ పాస్టర్నా? వాక్యం చెప్పేవాడిని. నీ జీవితాన్ని మార్చడానికి, నీవు దేవుని ఆశీర్వాదాలు పొందడానికి నేను నీకు దైవజనాన్ని, వాక్యం చెప్పే పాస్టర్ని. నేను నీకు మిగతా ఆశీర్వాదాలు, మిగతా వాటి మీద క్లారిటీ నేను ఇవ్వను. నువ్వు నమ్మకం కలిగి ఉంటే అన్ని నీ ఇంట్లోకి వచ్చేస్తా. నేను నీకు దారి చూపించేవాడిని, అంతేగాని నేను నీకు అది ఇస్తానని నేను చెప్పేవాడిని కాదు అని చెప్పింది. అడిగిపో, పెళ్లి జరుగుతుంది. నీకు అర్థమవుతుందా? ఏ విధంతో నువ్వు దేవుల్లో బలపడాలో అది నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే నువ్వు చనిపోయేటప్పుడు కూడా పాపములోనే ఉండి చనిపోతావు. నీ దేవుడు చెప్పాడు, నీ ఇంటి మీదకి దీవెనలు, ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనన్ని దీవెనలు నీ మీద కుమ్మరిస్తా. ఇదంతా కూడా విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. నువ్వు నమ్ముతున్నావు అంటే మాట ప్రకారం బ్రతుకు. ప్రభువా, నీ దృష్టికి ఇష్టముగా. ఇదే హిజ్కియాకి ఓసారి కష్టం వచ్చేసింది. ఇదే దేవుని యొక్క అర్పణములు చక్కగా చెల్లించడానికి ఓసారి హిజ్కియాకి కష్టం వచ్చేసినప్పుడు 38వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇదే హిజ్కియా, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి. నువ్వు చేయగలుగుతావా? నువ్వు అలాంటి ప్రార్థన చేసే విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావా? నువ్వు కూడా అలాగనే కదా పిలువబడ్డావు. హిజ్కియా ఒక్కడేనా పరలోకం పోవాలి? హిజ్కియా ఒక్కడేనా దీవెనలు పొందాలి? హిజ్కియాని నిర్మించిన, హిజ్కియాని సృష్టించిన, హిజ్కియాని పిలిచిన, హిజ్కియాని పెట్టిన దేవుడే కదా నిన్ను కూడా పెట్టాడు. ఆయన కూడా మనిషే, ఆయన కూడా ఆకలి తప్పికలు కలిగిన వాడే. ఆయనకి చాలా కష్టం వచ్చేసింది. ఆ యొక్క అశ్షూరు రాజు వచ్చి ఆయనను చాలా ఇబ్బంది పెట్టేశాడు. దిక్కులేని వాడిలాగా అలమటించిపోతూ ఆయనకి రోగం వచ్చింది. ఆ రోగంలో అలా ప్రార్థన చేసి. నీకు రోగం వస్తే ఏ ప్రార్థన చేస్తావు? నీకు శత్రువులు వచ్చి, సాతాను వచ్చి నిన్ను శోధిస్తే అప్పుడు ఏమని ప్రార్థన చేస్తావు? ఏం చేస్తావు ప్రార్థన?
మనది ఏం లేదాడు, చేసింది ఏమి ఉండదు. దేవుని దగ్గర మన ఘనత ఏమి ఉండదు. మనం ఘనత, దేవుని ఘనత కొరకు మనము లేదు. దేవుని దగ్గర మెప్పు కొరకు మనం బ్రతకడం. మనుషులు మెప్పు. బాగా చేసినారు పెళ్లి, వాళ్ళ కట్టినారు ఇల్లు, ఎట్ట కట్టినారు తెలిసిన ఇల్లు, ఆ బెడ్రూమ్ ఉండదు, బాత్రూమ్ చూడదు, అట్లే జారి పడిపోవచ్చు, అట్లా బాత్రూమ్ పడిపో. ఏందో గచ్చేసుకుంటే ఏమో పోయిందంట, టైల్స్ వేయాలంట, టైల్స్ వేసుకొని బతకాలంట. చూసావా? మంచిది, ఒకవేళ దేవుడు ఇస్తే పెట్టుకో, నాకేమి నష్టం లేదు. దేవుడికి ద్రోహం చేసుకో. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగ. అయితే ఆయనకి కృతజ్ఞుడై కృతజ్ఞురాలై బ్రతకాలి. ఆ హిజ్కియా ప్రార్థన చేస్తాడు, నేను యేసయ్యా నీ దృష్టికి ఇష్టంగా, నీ మాటకు అనుకూలంగా నేను ఎంత చక్కగా వాక్యానుసారంగా బ్రతికినను ఒకసారి జ్ఞాపకం. ఈ రోగం నన్ను బాధిస్తున్నది, నన్ను కాపాడు. ఏడిచినాడు. అట చెప్పలా, యేసయ్యా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండా, దశంభాగాలు కరెక్ట్ గా ఇచ్చేస్తుండా. మింగిందంట దొరికితే కూడా దశంభాగం ఇవ్వాలి. తెలుసా? అక్కడ నువ్వు తప్పుదారి అయిపోయినా ప్రభు ఏమన్నాడు? నీకు కలిగిన అంతటిలో నుండి అన్నాడు. దొరికితే కూడా ఇవ్వాలి. అది నీ విశ్వాసం, నా క్రమశిక్షణ కాదు, నా కంట్రోలింగ్ సిస్టమ్ కాదు. నేను నిన్ను కండిషన్ చేయడంలా, విశ్వాసం గురించి చెప్తాను. నీ దేవుణ్ణి ఏ విధము చేతనైనా మంచి చేసుకునే ఆ విధానం నీకుండాలి. హల్లెలూయా. యాడ దొరికినా కూడా చాలు అమ్మకి అట్నే చిన్న పాప ఇందా, ఎంత ప్రేమో. నీ మీద దేవునికి అంత ప్రేమ లేదా? ఆయన చూపిన ప్రేమ ప్రాణము పెట్టగలిగినంత ప్రేమ. ఆయన ప్రేమకు ప్రతిగా నువ్వేమిస్తావు? చూడు, మనుషుల దగ్గర భార్యను ప్రేమించే దాంట్లో, భర్తను ప్రేమించే దాంట్లో, పిల్లలను ప్రేమించే దాంట్లో, తల్లిదండ్రులను ప్రేమించే దాంట్లో, స్నేహితులను ప్రేమించే దాంట్లో, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే దాంట్లో ఎంత ప్రేమ సూత్రాలు చెప్తామో. అసలు మన యొక్క సృష్టికి, మనం జన్మించడానికి కారకుడైనంటే దేవుని మీద ప్రేమకు మాత్రం ఆధారాలు లేని ప్రేమ, అనుసరించలేని ప్రేమ దేవుని ప్రేమతో కలిసి. దేవుని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే. అందుచేత హిజ్కియా సక్సెస్ అయ్యాడు వాళ్ళ దేశంలో. నీ ఇంట్లో నువ్వు సక్సెస్ అవ్వాలి, నీ సంఘంలో నువ్వు ఫైన్ గా ఉండాలి. దేవుని దృష్టిలో అందరికన్నా ఎక్కువగా నువ్వు కనిపించాలి, అందరికన్నా ఎక్కువగా పని చేయాలి, అందరికన్నా ఎక్కువగా దేవునికి నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. గొప్పల కోసం కాదండి, బేరాలు మాట్లాడడానికి కాదు, దేవుని మంచి చేసుకునేదానికి. దాంట్లో ఉంది నీ జీవిత రహస్యం. కొత్త నిబంధన గ్రంథంలో ఓ వాక్యం చెప్పుకొని ముగిద్దాం. చాలా పేద సంఘం, మాసిదోనియా సంఘం. హల్లెలూయా. చూడండి 8వ అధ్యాయం చదవండి. సహోదరులారా, కూర్చి ఎలాగనగా శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా పేద సంఘం మాసిదోనియా ప్రాంతములో. చూడండి, ఫిలిప్పి, తెస్సలోనికయ సంఘాలు ఉన్నాయి. మాసిదోనియా ప్రాంతపు పరిధిలో
ఫిలిప్పి సంఘము, తెస్సలోనికయ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు బహుపేద సంఘాలు, చాలా శ్రమలు పడిన సంఘాలు, చాలా కష్టాల్లో ఉన్న సంఘాలు. ఈ సంఘాలు దేవునికి ఇవ్వడంలో ముందున్నాయి. రెండు కాసులను కానుకలు వేసిన ఆమెను చూశాడంట. 2 కాసులు ఆ ముసలామె, ఆ విధవరాలు తమ బ్రతుకు కోసం పెట్టుకున్న దాన్ని పూర్తిగా వేసేసింది. అందుకన్నాడు ఈమె ఎక్కువగా వేసింది అన్నాడు. నువ్వు చెప్పుకొని ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసి వెళ్ళిపోయేదానికి కాదు ఇదంతా. నువ్వెంత వరకు దేవుని దృష్టిలో కనబడుతున్నావు. నువ్వు కనబడకపోతే నీకు నష్టం. ఇక్కడ ఎవరు నిన్ను అడ్డగించేవాళ్ళు లేరు. ఎవరు నీకు ఉత్తరవాదులు కాదు. నీకు ఉత్తరవాది నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయన దీవెనలు నీ మీద కుమ్మరించబడాలి. ఇచ్చే ధన్యత మనకుండాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నీవు ఇంట్లో పని చేసుకున్నా కూడా సరే, నువ్వు భిక్షమెత్తుకున్నా కూడా సరే, అక్కడ కూడా నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుని మందిరంలో నమ్మకంగా ఉండాలి. నీవు సంపాదించి మిద్దెలో మేడలు కట్టి నీ వెనక తరం వారికి నువ్వు ఏదేదో సాధించినానని విర్రవీగే విషయాలు పక్కన పెట్టి నీవు దేవుని దగ్గర నుంచి నమ్మకాన్ని సాధించినానని గొప్పగా ఉండు. అతిశయించు వాడు చెప్పండి ప్రభువును పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించవలను. ఇట్టి దానిని బట్టి దేవుడు ఆనందించువాడయ్య. నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి. ఇదిగో ఆ పేద విధవరాలను బట్టి ఆనందించాడు. ఈమె అందరికంటే ఎక్కువగా వేసిందయ్యా కానుకలు. ఆడున్న వాళ్ళు అన్నారంట, మేము కట్లగా వేసినాము, ఆ ముసలి దాన్ని తీసుకొచ్చి ఎక్కువగా వేసింది అన్నాడు ఈయన. అంటే అప్పుడు వివరించాడు ఆయన ఏమంటే, నీకు కలిగిన దాంట్లో నుంచి కొద్ది తెచ్చావు, ఆమెకు ఉన్నదంతా 2 కాసులే, మొత్తం వేసేసి వెళ్ళిపోయింది. ఓ దేవుని మందిరానికి వెళ్ళడానికే వల్ల కాదు. ఈ మధ్యలో ఆ పెద్ద సారమ్మ యాడుండదా కనిపించలేదు, చర్చిలో కనిపించేదే లేదా. పాపం ఎంత బిజీ ఆమెకి. కాటికి పోయేటప్పుడు కూడా నేను రాను కాటికే, నేను ఏనే ఉంటా, అంత ధైర్యం చూడు. ఏమి దేవుని ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి యేసయ్యా, ఒక ఆమె ఉండదు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 100 చిల్లర వయసు అంట ఆమెకి, రేయింబగళ్ళు మందిరం కూడా సేవ చేసుకున్నాను. నేను గొడవలు పెట్టడానికి రాలా. హల్లెలూయా. ఏం చెప్పినానా మార్తమ్మ, నేను గొడవలు పెట్టడానికి రాలా. సారమ్మ, నీ పక్కన ఉండే మనవరాలు కూడా నీకేం పెట్టదు. ఆమె పెట్టే వయసుకి వచ్చే లోపల, ఆమె పెట్టేదానికి స్వామత వచ్చే లోపల నువ్వు ఉండవు. ఎవరు మనకు చేయరండి. హల్లెలూయా. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. మనం ఎవరికైనా ఏదో చేయాలనుకోవాలి. నువ్వు చెయ్యి, నీకు అక్కడది. ఇక్కడ వాళ్ళు ఏదో చేస్తారని చేయబాకు. నువ్వు చెయ్యి, నీ దేవుడు నీకు చేస్తాడు. నువ్వు దేవునికి చెయ్యి. 10 మందికి సహాయపడు, నీ దేవుడు నీకు చేస్తాడు. వాళ్ళు ఏదో తిరిగి నీకేదో చేస్తారని ఆశించు. ఇది క్రైస్తవ సూత్రం కాదు. యేసయ్య తన ప్రాణం పెట్టింది ఎందుకంటే నువ్వేదో ఆయన చేస్తావని కాదు, నిన్ను పరలోకంలో చూడాలి. అంచేత ఈ మాసిదోనియ సంఘస్థులు ఎంత కష్టంలో ఉన్నారంటే, ఎంత నిరుపేదలంటే అంత నిరుపేదలు, అంత పేదరికంలో ఉండి కూడా ఎక్కువగా దేవునికి కానుకలు ఇచ్చారు. ఆ సేవకులు దాన్ని తీసుకొని పోయి ఏం చేసేవాళ్ళు, అనేక ప్రాంతాలకు వాళ్ళు పరిచయం చేశారు. గలతీ సంఘానికి, ఏబిసి సంఘానికి, చూసారా చాలా సంఘాలకి పరిచయానికి. ఆ ఆశీర్వాదం అంతా
ఆ మాసిదోనియా సంఘస్థులకు వచ్చింది. అందుచేత గమనించవలసిన వారమైనాం. నిన్ను దేవుడు ఏదైతే అర్పించమంటాడో ఆ అర్పణ విషయంలో దేవుని దగ్గర నీవు నిందారహితుడుగా ఉండాలి. నీ మీద నీవు నింద మోపుకోకూడదు. దేవుడు నిన్ను తప్పు పట్టకూడదు. దేవుడు నీలో తప్పు చూడకూడదు. అట్లని బ్రతుకు. ఒకవేళ ఏదైనా దొర్లిపోయినా ప్రభు మన్నిస్తాడు. దీని కొరకు బ్రతకాలి మనం. ఇక్కడి నుంచి ఏం తీసుకొని పోలేం. నీ దీవెన నీ ఇంటికి ఉపయోగపడుతుంది. నువ్వు చేసే ప్రతిదీ నీ ఇంటికి దేవుడు గుర్తొస్తుంది. దావీదు అలా బ్రతికేవాడు. అలా బ్రతికినప్పుడు ఏమంటున్నాడు తెలిసిన, దావీదు నాకు ఇష్టమైన మనుషుడు కాబట్టి నీ కొరకు ఒక దీపాన్ని నేను ఖచ్చితంగా వెలిగిస్తాను. నీ వంశాన్ని నేను తుడిచిపెట్టును. గుర్తుపెట్టుకో, నీ వంశాన్ని నేను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటా. అందుకోసం సొలొమోను కష్టకాలంలో ఏమని ప్రార్థిస్తాడు తెలిసిన, దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ సేవకుడైన దావీదు దేవా, నా తండ్రికి నువ్వు మాట ఇచ్చితివి కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సరే నేను చెప్పినట్టుగా చెయ్యని జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేసే ప్రతిదీ, మామూలుగా సామెత చెప్తుంటారు, భిక్షగాళ్ళకి దానం వేస్తే మన పిల్లలు బాగుంటారు అని ₹1 వేస్తాం. ఎంత? ఐస్ క్రీమ్ ఎంత చెప్పు? 250 కూడా ఉండదంట. కరిగిపోయే ఐస్ క్రీము, నీళ్ళైపోయే ఐస్ క్రీము, 5 నిమిషాలకు పోయే ఐస్ క్రీము, నీ బిడ్డలు తినే ఐస్ క్రీమ్కి 100, 50, 100, 200 ఎంత విలువైనా పెట్టి దానికి వెచ్చించడానికి ఉంది. ₹1 భిక్షగాడికి వేసేసా, పేదోళ్ళకి వేస్తే మన బిడ్డలు బాగుంటారు మా ఎవ చెప్పేది కానీ సొల్లు స్వామి చెప్పేసి చేతులు దుడుచుకొని వెళ్ళిపోయేది కాదు. ఏదైనా నువ్వు చేస్తున్నావంటే నీకు ఒక క్లారిటీ ఉండాలి. మా అమ్మవాళ్ళు చెప్పారు, మా తాతోళ్ళు చెప్పారు, మా పెద్దవాళ్ళు చెప్పినారంటే వాళ్ళకి బైబిల్ తెలీదు. తెలుసురా? తెలిసింటే రమ్మని చెప్పను. వాళ్ళకి బైబిల్ తెలీదు, కహానీలే తెలుసు, కథలు చెప్తూ తెలుస్తారు, చరిత్రలు చెప్తారు, బైబిల్ తెలీదు. బైబిల్ తెలుసుకొని బ్రతకాలి మనం. మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. వాళ్ళని మనము తోలనాడడానికి కాదు, వాళ్ళకి అవకాశం లేదు. మనం తెలుసుకోవాలి. 10 మంది పెద్దవాళ్ళని అరుస్తుంటారు, ఏం సంపాదించి పెట్టినావని. వాళ్ళు సంపాదించలే, నువ్వు సంపాదించు. నువ్వు కంప్యూటర్ యుగంలో వచ్చావు కదా, నువ్వు సంపాదించు. నువ్వు సంపాదించేదంతా గంగలో పోయినట్టుగా పోతున్నది, ఉత్తి పిత్తల కాసులకి. హల్లెలూయా. ఒకరోజు నేను అటు పోతున్నా, పెళ్లి మండపం కాడ, ముగిచ్చేద్దాం అయిపోయింది. బ్యూటీ పార్లర్ స్త్రీలకు మాత్రమే అని వేసినారు. నేను టీ తాగుతా, దాన్ని చూస్తున్నా. ఒక ఆయన వచ్చి, ఏం సార్ అంత ఇదిగా చూస్తున్నారంటే, అదే ఒక రోజు దాని లోపలికి వేసి వద్దాము అని చూస్తున్నానంటే, సార్ అది లేడీస్కి సార్ అంట. ఒరే ఏ లేడీస్ అయితే మనకి పోతే ఏదో బాగా ఇదంతా బాగా చేస్తారా సార్? ఏం చేస్తారు సార్ మీరు? సార్ నేను పాస్టర్ గారు సార్. ఏంది పాస్టర్ గారికి బ్యూటీ పార్లర్ రా అన్నాడు. హల్లెలూయా. సరే పోతే పోనలేదని ఎంత ఉంటుంది అన్నా. ఎంత సార్? 3,500 సార్. ఈ ఎంటుకలు కట్ చేసేదానికి, ఇదంతా ఇటు తిప్పేదానికి అప్పేదో పేపర్ పెట్టి తాకుతారు. అదంతా అమ్ముతాలు గిట్టాలు అంతా లాగేసి ₹50 చేస్తున్నాడు మా కటింగ్ ఆయన. ₹50 సార్ వేసేస్తాను సార్, ఉండి సార్. అదే డబ్బు లేదన్నా. నేను కావాలని డబ్బు లేదన్నా. డబ్బు లేదట సార్. కూర్చోండి సార్, మీ దగ్గర డబ్బులు ఎందుకు చేస్తాను? అందరి దగ్గర ₹75 తీస్తాను షేవింగ్కే, మీ దగ్గర 50 తీస్తాను. పక్కన అడిగితే వాళ్ళు కూడా 50 తీస్తున్నారు. ఈయన నాకు గ్యాస్ పడుతున్నారు. అదేదో సరే కొట్టు, ఏం చేస్తావో చూద్దామంటే అదేదో పూసినాడు, డబ్బాలో నీళ్లు పెట్టి పూసినాడు, ఆ పేపర్లో పెట్టి పూసినాడు. ఫ్రెష్ ఏంటి ఒక 4 రోజులుగానే ఉంటుందా అన్న.
పాస్టర్ గారుగా ఉండి కూడా అది కూడా తెలియదంటే ఏం? ఒక 2 గంటలు ఉండొచ్చు, మళ్ళీ చెమట వచ్చేస్తుంది కదా అన్న. అది నీ శరీరాన్ని బట్టి ఉంటుంది, నాకేం తెలుసు. బ్యూటీ పార్లర్కి పోయి 5,000 చేసుకునేదానికి డబ్బులు ఇచ్చేసి పరలోకానికి పోయినంత సంతోషంగా ఉన్నది. ఇది యాడ్ నేర్చుకుంటున్నాడు కానీ పాస్టర్ గారు ఎక్కడ చూసేస్తున్నాడా ఏంది అనుకుంటున్నాడు. హల్లెలూయా. కొట్టండి రా, కటింగ్ కొట్టుకొని రండి అంటే ఏ నుంచి ఇట్లా పెట్టేస్తారు. కటింగ్ చేసే వాళ్ళకి ఈజీ, టెమ్మర్ పెట్టి గోకేసేది, ఇటు గోకేసేది వెనకటి గోకేసేది, నీకు కనిపించదు, దీన్ని ఇట్లా వదిలేసేది. పరా అదే తలకాయ చూడ, అన్ని తలకాయలు అట్నే. హల్లెలూయా. డబ్బులు. ఆల్మండ్ ఆయిల్ అంట. ఏం ఆయిల్? వీళ్ళు పోయి చూసారా ఆల్మండ్ ఆయిల్ని? పిచ్చోళ్ళారా. ప్యాకెట్లో ప్యాక్ చేసేసి కళ్ళు కప్పేసి కొడుతుంటే కుట్టించుకొని వస్తున్నారు మన వాళ్ళు. అప్పుడంతా చిట్లో నూనె పోసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు చిట్లో గిట్లంతా లేదు, ప్యాకెట్లో. అది ఏముండదో, ఏం ఆయిలో, ఏమి ఎక్కడో ఏందో వాడు పైన రాసేస్తే దాని పక్కనే ఏమవుతుంది, టీవీలో యాడ్ పోతున్నది. ఇది నమ్మబాకండి ఈ ఆయిల్ని, దీనికి ఇట్టుండాలి, అది అట్టుండాలి, అదే ఒరిజినల్ అని ఇంకోడేస్తున్నాడు. దేని నమ్మేది, దేని చేసేది? అన్నిటికీ డబ్బులు, మన కష్టార్జితం. హల్లెలూయా. ఒక ఇంట్లోకి పోయినా నేను, అమ్మ ఎంతో ప్రేమతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు, నాకు అన్నం కలిపినట్టు పరోటా కావాలి. ఒక విషయం తెలుసా, హోటల్లో ఎవరైనా ఉంటా కానీ ఏమనుకోబాకండి, సున్నం వేస్తారంట అన్నంలో. నాకు తెలియదు, వాళ్ళు బుచ్చినాడు చెప్పినారు. కడుపు తినే దాంట్లో సున్నం వేసేదండి అన్యాయంగా. నేను ఒకరోజు అన్నాను, ఎంత చిక్కగా ఉన్నా చూడు పప్పు, అట్ని మొత్తగా చేసి పాస్తుంటారా. వాళ్ళకి పాపం ఏం దక్కుతుందంటే, నీ మొహం నీకేం తెలుసా, అది అదే ఆ పౌడర్ ఈ పౌడర్ వేసేసి అట్లా చేసేసినారు. అంతా ఏమారిపోయేదే. దేవుని దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉంటాం. ఎట్టుంటామా? ఈ పిల్లల్ని వాళ్ళ అమ్మలు నమ్మడంలా, ఎందుకు కానుకలు వాళ్ళ చేతికి ఇవ్వడంలా. వీళ్ళు దారిలో ఏదైనా చేసేస్తారని ఇక్కడికి వచ్చిన తర్వాత సమర్పణ అన్నప్పుడు ఎవరు ఉండడంలా, అందరూ బయట ఉన్నారు. నిన్న పాట పాడుతున్నాడు పాస్టర్, సమర్పణ అంటున్నాడు, అందరూ బయట ఉన్నారు. ఆడొచ్చిన ఎవరు లేదు. ఏమయ్యా అంటే ఆడకపోతాడు, పిన్ని డబ్బులు పిన్ని, ఆడ వేయాలి పిన్ని. హల్లెలూయా. వీళ్ళకి ఏ బాధ లేదు, ఎవరు కానుకలు అడగరు, ఏం లేదు. రేపటి నుంచి చిల్డ్రన్స్ మీటింగ్ గుర్తులో పెట్టుకోండి. కనుక గమనించాలి, నీవు దేవుని విషయంలో ఎంత నిక్కర్సిగా ఉంటావో, దేవుడు నీ విషయంలో అబద్ధం ఆడడు, తప్పు చేయుడు, మోసం చేయుడు, అన్యాయం చేయుడు. నీ ఎముకలలో కూడా శక్తి ఇస్తాడు. నువ్వు పని చేసుకునేదానికి నీకు వల్ల కాకపోతే కూడా సరే, నీ ఎముకలలో శక్తినిచ్చి నీ ఆయుష్ ఉన్నన్ని రోజులు నువ్వు మంచిగా ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి కూడా నీకు సామర్థ్యతనిస్తాడు. ఇది నీ దేవుని యొక్క గొప్పతనం. అందుచేత ఈ మాసిదోనియా సంఘం కడుపేద సంఘంగా ఉన్న ఆ దాతృత్యములో వాళ్ళు బహు విస్తరించి దీవించబడ్డారు. బైబిల్ నెన్ని రోజులు ఈ 8వ అధ్యాయము 9వ అధ్యాయములో ఉన్న కానుకలు అర్పణములో బట్టి రాసినట్టు ఆ యొక్క వాక్యాలు అలాగే ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఇంకా మీకు క్లారిటీకి రాలేదంటే తీరిగ్గా చదవండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడు. చక్కగా ఉండండి. మన పరిచర్య చాలా చాలా మరి ఆర్థికమైన లీస్ట్ స్థానంలో, చాలా అట్టడుగు స్థానంలో ఉండడానికి గల కారణం ఎవరో నీకు అర్థమైంది. నీ వంతు నువ్వు దేవుని పనిని ఎంకరేజ్ చేసేటట్టుగా ఉండాలి. నీ వంతు నీవు దేవుని పనిని పాడు చేసే లిస్టులో ఉండి
దేవుని సన్నిధిలో నుంచి నష్టాన్ని పొందుకునే దేన స్థితిలో ఉండకు. దేవుడు నీవు ఫలించాలనే కోరే దేవుడు, నువ్వు అభివృద్ధి చెందాలనే దేవుడు, నీ మీద మంచి అభిప్రాయం కలిగిన దేవుడు మరొకసారి ఆయన దైవ సంగతం అర్పణ విషయంలో నీ ముందు పెట్టాడు. తీర్మానం చేసుకో, చక్కగా అనుసరించు, మేలుకో. దేవుడు నిన్ను ఫలింపజేసి వృద్ధిపరచాలని దేవుడు ఎప్పుడూ కోరుతున్నాడు. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడను గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువు, నీ యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మా తండ్రి నీకు వేలాది వందనముల స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభువు మీ యొక్క పెరబెడిలో మా తండ్రి సమర్పించినటువంటి ఈ యొక్క కానుకలను ప్రభువు మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువు. దీని ద్వారా రావాల్సినటువంటి మేలును, ఆశీర్వాదమును ప్రతి ఒక్క బయటికి ప్రభువు మీరు దయచేయండి ప్రభువు. ఇంకను మా తండ్రి మీ యొక్క పరిచయలు మా తండ్రి వాడబడేటువంటి కృపను, భాగ్యమును దయచేయండి అడుగుతూ సమస్తను మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో వినయంతో బతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమగల మా దేవ, సర్వోన్నతుడా, స్తోత్రములు ప్రభు. మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఈ దినమునైనా మీ విశ్రాంతి దినంలో చేరి మేమంతా కూడా ఒక చిన్న మందగా ప్రభువ మీ సన్నిధానంలోనైనా మేమంతా అనేకమైనటువంటి మేము మాటలు మేము తెలుసుకున్నాం, మీ వాక్యాలు విన్నాము. అందును బట్టి వందనాలు ప్రభువ. మీ సేవకుల ద్వారా ఎంతో సూటిగా, స్పష్టముగా ప్రభువ మాకు నా తండ్రి తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి విన్న వాక్యాన్ని మదిలో ఉంచుకొని హృదయపూర్వకముగా నా తండ్రి మనస్ఫూర్తిగా దేవా మీకు నా తండ్రి అర్పణములు చెల్లించేటువంటి బిడలగా నా తండ్రి బలిపీఠం దగ్గర దేవా బలులు అర్పించేటువంటి నా తండ్రి వ్యక్తులుగా ఉండులాగున సహాయం దయచేయండి, దీవించండి, మీ కృపతో నింపండి. ఆ విధంగా నా తండ్రి చేసిన ఎడల మీరు ప్రభువా ఆకాశపు దీవెనలు విప్పి పట్టజాలను దీవెనలు సమృద్ధికరంగా మీరు దయచేస్తారని ప్రభువా మాటలాడారు. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా రక్షక కనుక నిత్యము ఆ విధంగానైనా మీ సన్నిధానంలో మేమంతా కూడా అభివృద్ధి చెందడానికి, నా తండ్రి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నా తండ్రి సహాయం దయచు. మా యొక్క నా తండ్రి ప్రభ దేవుని బిడ్డల కుటుంబాలు వారి యొక్క నా తండ్రి ప్రభ నా తండ్రి నిత్యము వారి యొక్క జీవితాల్లో ఫలాన్ని, వృద్ధిని చూడడానికి ప్రభువ సహాయం దయచేయండి, మీ కృపతో నింపండి. చెప్పబడినటువంటి మీ దైవదాసులు ప్రభు నా తండ్రి దీవించండి ప్రభు. ఇంకనూ కూడా మీ దాసు పరిపూర్ణంగా వాడుకోండి. మీ సేవలో సంపూర్ణంగా అద్భుతమైన దీవెనలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రభువ మీ దైవ సేవకులను జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు. అదేవిధంగా దేవా జీపీఎం పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోండి, జీపీఎం పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. ఏవైతే కొరతలుగా ఉన్నాయో, ఏవైతే ప్రభువ నా తండ్రి మీ నామంలో నా తండ్రి ప్రభువ నిలిచిపోయినాయో ఆ పనిబాట్లన్నీ కూడా జరగడానికి ప్రభువ సహాయమును దయచేయండి. అందరిని కూడా ఆయత్తపరచండి, అందరిని కూడా ప్రభ ప్రేరేపించండి. మీ కృపలో మీ సేవలో ప్రభ సంపూర్ణంగా ప్రతి ఒక్క బిడ్డను కూడా హృదయపూర్వకంగా నాతను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి వందనాలు యేసయ్యా. అదేవిధంగా నాతను మరొక దినములో నాతను మేమంతా కూడా ప్రభువ మరొక విషయాన్ని కలుసుకొని ప్రభు మీ నామను మహింపరచు కృపను మాకు దయచేయండి. రాబోయే నాతను విబిసి క్లాసులను బట్టి ప్రార్థన చేస్తున్న దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. అదేవిధంగా నాతను ఆన్లైన్ ప్రార్థన బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభు నా తన్ని దీవించండి, మీ కృపలో నింపండి. అనేక మంది కూడా నా తన్ని ప్రభు నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ సమయంలో నా తండ్రి మా పరిచర్లు, మా సంఘాలు, సేవకులు, విశ్వాసులు ప్రభువ వారి యొక్క నా సువార్థకులు, వారి కుటుంబాలు, వారి భవిష్యత్తులు, వారి జీవితాలు సమస్తం ప్రభువ అభివృద్ధి పరచమని వేడుకొనుచు మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
విషయమై